కాలనీ వాళ్ళు కొంతమంది అవమానిస్తూ ఉంటారు. అవమానించి ఎవరోరా ఈ పిల్ల ఆ రంగా చుట్టూ తిరుగుతూ నా రిషి సార్ అంటుంది. ఈ పిల్లకి ఆ రంగా తప్పితే ఇంకెవరు మొగుడుగా చిక్కలేదేమో అని అవమానిస్తున్నా కానీ రిషి సైలెంట్గా లోపలికి వస్తాడు. సైలెంట్గా లోపలికి వచ్చాను కానీ ఏంటే నువ్వు నా బావ చుట్టూ తిరుగుతూ రిషి సార్ అని నా బావను వేధిస్తున్నావు అంటే ఇంకా సైలెంట్గా రిషి అయితే సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఏంటి రిషి సార్ అందరు నన్ను ఏడిస్తున్నారు అని అందరూ అంటూ ఉంటే నేను సైలెంట్గా ఉన్నాను. ఈరోజు బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను బాధ పెడుతూ ఉంటే మీరు చూస్తూ కూడా మీరు రిషి సార్ అని బయట పెట్టట్లేదు. మీ అంతరికి మీరు బయట పెట్టేదాకా కూడా నేను ఇంకా ఇలాగే సైలెంట్గా ఉండమంటారా? మీ అంతరికి మీరు రిషి సార్ అని బయటపడరా అని చెప్పి వస్తారైతే రిషిని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. రిషి అయితే ఏం చెప్పకుండా సైలెంట్గా అలాగే ఉంటాడనమాట. ఇంకా వస్తారా సరే సార్ మీరు రిషి సార్ అని బయట పెట్టరు కదా, ఇంతే కదా మీ చివరి మాట అని చెప్పేసి బ్యాగ్స్ ఎత్తుకొని వెళ్ళబోతుంది. ఇంకా రిషి అయితే ఆగు వస్తారా అంటూ ఉంటాడు. సరోజ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రిషి సార్ అన్న రంగాకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఏంటి నిజంగా ఈయన నా రంగా బావ రిషి అయితే నా రంగా బావ ఎటు వెళ్ళాడు, నా రంగా బావ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది సరోజ. మరి చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, సండే ఇదిగోండి ఇక్కడ దోశలు పోస్తున్నాను మా వారి కోసం. ఇక్కడైతే ఫిష్లు తెచ్చాడు. ఈ ఫిష్ అయితే నేను వండాలన్నమాట, ఫిష్ని క్లీన్ చేసి. నాకు ఫిష్ అంటే అంతగా రాదు, ఇప్పుడు యూట్యూబ్లో చూసే వండాలి. దోశలు పోసి ముందు ఆయనకి ఇచ్చేసి తర్వాత ఫిష్ వండుతాను, నేను కూడా తినాలండి. సో ఇదండి మన చిన్న మినీ వ్లాగు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.